నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో ఎవరు సీఎం అయితే బాగుంటది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది అనుకుంటా. ఎందుకండి? ఒక ఐటీ ఎంప్లాయీగా అప్పుడు 90s లో అప్పుడు ఉన్నప్పుడు ఈ స్థితి ఉండేది కదనమాట. అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు ఏమి. అలాంటి సిచ్యువేషన్ని రాష్ట్రంలో ఒక ఐటీ హబ్గా కానీ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో అతను ప్రముఖ పాత్ర పోషించారు. సో అలాంటిది ఇప్పుడు ఆంధ్రాలో ఆ సిచ్యువేషన్ మళ్ళీ వచ్చిందనమాట. అంటే 90s హిస్టరీ మళ్ళీ రిపీట్ అయింది. సో యువతకు ఉద్యోగాలు లేవు, కొత్త కంపెనీలు రాలేదు. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే సో అది రీబిల్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మాలాంటి ఐటీ ఎంప్లాయీస్గా మా సొంత ప్రాంతాల్లో పనిచేసుకునే అవకాశం ఉంటుందని మా ఆశ. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి వస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఉప్పు ఎలాగుంటుందో ఇద్దరు కలిసే అంత ఇది ఉంటుంది. ఎందుకంటే ఒకరు ఆలోచన పనులు అయితే ఒకరేమో యువత కదా, సో ఫాస్ట్గా ఉంటారు. సో ఇద్దరు కలిసి వస్తే బాగుంటుంది అని అభిప్రాయం. ఆంధ్రలో ఏమైనా డెవలప్మెంట్ ఉందా అండి? నేను మొన్న వెళ్ళినప్పుడు చూస్తే చాలా మా విలేజెస్కి వెళ్తే చాలా రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్నమాట. చాలా ఇప్పుడు అంటే మళ్ళీ 90sలో అప్పుడైతే చూసినప్పుడు ఎప్పుడు మా చిన్నప్పుడు వెళ్ళిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వెళ్ళినప్పుడు అది చూస్తే అంత బాధ అనిపించింది అనమాట. మా సొంత ఊరు వెళ్ళినప్పుడు చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాను. మన పండుగలో వెళ్ళినప్పుడు రోడ్లు అయితే అంత దారుణంగా ఉన్నాయంటే అంత దారుణంగా ఉన్నాయి. అంటే మెయిన్ రోడ్స్ హైవేస్ కానీ అయినా పర్లేదు, కానీ గ్రామాలు ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఫ్రీక్వెంట్గా తిరిగేవాళ్ళు. సో అందుకని చాలా దారుణంగా ఉన్నాయి రోడ్లు. ఇప్పుడున్న గవర్నమెంట్ హామీలు చెప్పినట్టుగా ఇస్తున్నారు అని నాకు తెలీదు. బట్ ఏంటంటే అంటే ప్రజల నుంచి వచ్చిన ఇదైతే రోడ్డు మీద ట్రావెల్ చేసినప్పుడు ఆటోలో వాటిలో తిట్టకూడదు. యాక్చువల్గా అన్ని తిట్లు తిట్టారన్నమాట. ఇప్పుడు ఎవరినైనా అడిగితే ఎప్పుడు వెళ్ళిపోతాడు అనే దాంట్లో ఉన్నారన్నమాట ప్రజలు. అదే అంటే ట్రావెల్ చేసినప్పుడు ఆటోలో వాటిలో వెళ్ళినప్పుడు చెప్పింది అనమాట. బస్సులో ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళ ఎలాగుంది మీకు, నేను ఎందుకంటే ఇక్కడే ఉంటాను కాబట్టి అడిగేవన్నమాట. ట్రావెల్లో ఉన్నప్పుడే చెత్తగా ఉంది, ఇంత వరస్ట్ ప్రభుత్వం ఇప్పటివరకు నా చెల్లు మా లైఫ్లో ఎప్పుడు చూడలేదని చెప్పారన్నమాట. అది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా గ్రౌండ్లో ఇంతకుముందు 2019లో పాదయాత్ర చేశారు. ఆ తర్వాత పరదాల మధ్య యాత్ర చేస్తున్నారు అన్నమాట ఎక్కడికి వెళ్ళాలన్నా. సో పరదాల మధ్య వెళ్ళడం వల్ల వాళ్ళ ఇంటెలిజెన్స్ అనేది సరిగ్గా చెప్పట్లేదు. ఆ ఉద్దేశంతోనే అతను అనుకుంటున్నారు 175 అని, కానీ ప్రజలు డిసైడ్ అయ్యారు 1+7+5 ఎంత వస్తుందో అంత వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 120 to 140 రావచ్చు అని. కాకపోతే ఏంటంటే ఇప్పటివరకు వాళ్ళు అనౌన్స్ చేయలేదు ఎవరు అభ్యర్థులు అనేది. సో దాన్ని బట్టి కూడా ఉంటుంది కదా ఎలాంటి అభ్యర్థులను ఎన్నుకున్నారో. అంటే ప్రజలు కూడా ఆలోచిస్తారు అభ్యర్థి ఎలాంటి వాడు అనేది, దాన్ని బట్టి ఉంటుంది డెఫినెట్గా.